చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఆర్సీబీతో పాటు ఈవెంట్ మేనేజర్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లపై కూడా కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం సమీపంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ తొక్కిసలాట ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. జిల్లా యంత్రాంగం పోలీసులకు నోటీసులు పంపి 1 వారంలో నివేదిక సమర్పించాలని కోరింది. ఎన్హెచ్ఆర్సీ ప్రకారం అధికారుల ద్వారా జనాలు నియంత్రించడంలో సరైన ప్రణాళికలు లేవనే ఆరోపణలు కూడా వచ్చాయి. విషాదం జరిగిన తర్వాత స్టేడియం వెలుపల మృతదేహాలు పడి ఉన్నప్పటికీ కూడా స్టేడియంలో సెలబ్రేషన్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులను గుర్తించాలని, బాధితులకు నష్టపరిహారం అందించాలని, న్యాయం చేయాలని కోరారు ఎన్హెచ్ఆర్సీ. लक्ष्मण गेट